శ్రీకాకుళం జిల్లా ప్రతిష్టాత్మకమైన హామీలలో ఒకటైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు. పండుగ వాతావరణం వస్తుంది ఏ ఊరిలో చూసినా సరే. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్యలో 2000 నుంచి 3000 చేయడానికి ఈ పెన్షన్ స్కీమ్ సంవత్సరానికి 250 5 సంవత్సరాల కాలయాపన చేసి పేదవాళ్లకు మోసం చేసి 2000 నుంచి 3000 చేశారు. కానీ 2014 నుంచి 2019 మధ్యలో 500 నుంచి 2000 చేసిన కనుక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. అదే కాదు, సూపర్ 6 లో భాగంగా మనకి ఎలక్షన్ ముందు హామీలో భాగంగా ఏదైతే పెన్షన్ కార్యక్రమంలో హామీ ఇచ్చారో అదే కార్యక్రమం మీద మొట్టమొదటి సంతక ప్రమాణ స్వీకారం చేసిన రోజు 3000 నుంచి 4000 పెన్షన్ చేస్తూ, అంటే ప్రభుత్వం వచ్చిన ఒక రోజులోనే 3000 నుంచి 4000 చేస్తూ పేదవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఎలక్షన్ కాలంలో 3 నెలలు ఏరియస్తో కలిపి 7,000 రూపాయలు మీ ఇంటి దగ్గరికి పెన్షన్ వచ్చిందా లేదో చెప్పండి. అదే కాదు, గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, గత ప్రభుత్వం పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. 1వ తారీఖు 5వ తారీఖు 10వ తారీఖు 11వ తారీఖు అనే విషయం కానీ తెలియదు ఎవరు. కానీ ఈ ప్రభుత్వంలో 1వ తారీఖు అంటే 1వ తారీఖే తెల్లవారు 5 గంటలు మీ ఇంటికి డోర్ కొట్టి వచ్చేటప్పుడు అధికారులు అందరూ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్ తీసుకోండి, ఏదో ఒకటి 100% ఫెడరేషన్ లో వికలాంగుల పెన్షన్ తీసుకోండి, వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ మంత్ 1వ తారీఖు ఆదివారం పడితే ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ప్రజలకని చెప్పి 31వ తారీఖు రోజే పెన్షన్ ఇచ్చిన కార్యక్రమం ఈ భారతదేశంలో పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చిన రోజు అయితే ఎక్కడా లేదు. ఉద్యోగస్తులకు నెలలు పడే రోజులు ఉన్నాయి కానీ, ఏరియస్ ఉద్యోగస్తులకు ఇచ్చిన రోజులు ఉన్నాయి కానీ పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు కూడా ఏరియస్ ఇచ్చిన రోజులు మాత్రం ఇంతవరకు ఎక్కడా లేవు. ప్రజలారా, ఈ ప్రభుత్వాన్ని ఒకసారి తీసుకోండి. అన్నా క్యాంటీన్ విషయంలో కానీ ఇప్పుడు బస్సు ప్రయాణం, మహిళలందరికీ బస్సు ప్రయాణం, దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తున్నాయి, తల్లికి వందనం కూడా వస్తున్నాయి. అంటే ఈ ఒక్క విషయం మీరు ప్రజలు వేరియేషన్ తీసుకోండి. గత 5 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యం. మీ అందరికీ తెలుసు, ఒక డ్రైనేజ్ కట్టుకోవాలని డబ్బుండే కాదు, ఒక రోడ్డు కట్టుకోవాలని డబ్బుండే కాదు. కానీ మనం వచ్చిన ఈ 100 రోజుల పరిపాలనలో 25 కోట్లు, సుమారుగా 30 కోట్ల రూపాయలు మనకి ప్రభుత్వం ఇస్తే మీ కాగువాడు ఎంత వచ్చింది? 21 లక్ష. మొన్ననే ఇచ్చిన 21 లక్ష డ్రైనేజీలను ఏమైనా రోడ్స్ ఉంటే పెండింగ్ చేయమని 21 లక్షల రూపాయలు మీకు మనం ఇవ్వడం జరిగింది. అదే గత ప్రభుత్వం తీసుకోండి, 5 సంవత్సరాలు కూడా 21 లక్ష రాలేదు. ఇక్కడున్న ఉద్యోగస్తులు అందరూ అడగండి, 1వ తారీఖు ఏ రోజు నాకు జీతాలు వచ్చాయా అని ఈ రోజు లేకుండా